తలకొండపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలోని నిర్మితమవుతున్న ఉప్పల ఆశ్రమ పాఠశాల నిర్మాణ పనులను మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడపిల్లలకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందించనున్నట్లు ఆయన అన్నారు. దేవుడు రాసిన రాత మార్చుకోవడం కేవలం ఒక విద్యతోనే సాధ్యమవుతుందని, విద్యతోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని అన్నారు. చదువుకోవాలనే ఆశ ఉండి కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక విద్యను మధ్యలోనే మానుకోవాలనే ఆలోచన ఉన్న విద్యార్థినులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల అర్హులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆయా ప్రాంతాల్లోని నాయకులు, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా విద్యార్థినులను ప్రోత్సహించాలని ఉప్పల వెంకటేష్ కోరారు. ఫాల్ సీలింగ్ టోటల్ కార్పొరేట్స్ హీట్ వాటర్ పిల్లలకి ఈ ఏరియాస్ అన్ని కూడా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కాలం నుండి నిర్మాణం అవుతున్న ఆశ్రమ కళాశాల ఈ విద్యా సంవత్సరానికి పూర్తయింది. మరి ఈ విద్యా సంవత్సరానికి పూర్తిగా వస్తుంది. రేపు జూన్ నుండి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం నుండి అమ్మాయిలు, బాలికలు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 6, 7, 8, 9, 10 తరగతులు అమ్మాయిల కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇది కేవలం పేద ప్రజలకు మాత్రమే ఉపయోగించే విధంగా దీన్ని నిబద్ధతగా ప్లాన్ చేసినాం. పూర్తిగా కార్పొరేట్కు దీటుగా వసతి గృహాలు, కిచెను, డైనింగు, క్లాస్ రూమ్స్, ఇక్కడ 24 గంటలు వాళ్ళను సంరక్షించే విధంగా ఉపాధ్యాయుల పోర్షన్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేసినాం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి. కల్వకుర్తి నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు ఇది అండగా ఉంటుంది. ఒక రాబోయే తరానికి ఇది ఒక నాంది పలుకుతుంది. ఆ కుటుంబాల ఆర్థిక పరిపుష్టిని పెంచేందుకు దేవుడు రాసిన అందించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలోని స్వయం సేవకులకు, తర్వాత స్వచ్ఛంద సంస్థలకు, అన్ని గ్రామాలలోని సర్పంచులకు, వార్డు మెంబర్లకు సేవా రంగంలో ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్న ప్రతి నాయకునికి నేను చేతులెత్తి కోరుతున్నా. మీ గ్రామాలలో తండ్రి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మాయిలు ఎవరన్నా సరే, ఈ సంవత్సరం అమ్మాయిల కాలేజీ ఇక్కడ ఏర్పాటైంది. వచ్చే సంవత్సరం, వచ్చే 1-2 సంవత్సరాలలో అబ్బాయిలది కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం జూన్ నుంచి 6వ తరగతి నుండి ఇంటర్ వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకు ఏ గ్రామంలో అమ్మాయి ఉన్నా, ఆర్థికంగా లేని కుటుంబాలు, తండ్రి చనిపోయిన కుటుంబాలు, తల్లి ఒక్కతే ఉండి ఆ కుటుంబానికి జీవనాధారం కోల్పోయిన కుటుంబాల నుండి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నాం. కల్వకుర్తి నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యతగా అన్ని గ్రామాల పిల్లల్ని, సుమారుగా ఒక 450 మంది పిల్లలకు ఇక్కడ బస చేసే విధంగా, విద్య అందించే విధంగా, వాళ్ళను ప్రయోజకులను చేసే విధంగా కార్పొరేట్కు దీటుగా వాళ్ళకు ఆహారాన్ని ఇస్తాం. కార్పొరేట్కు దీటుగా ఫ్యాకల్టీని పెట్టి విద్యను వాళ్ళకి ఇస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే మే 1 నుంచి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 6వ తరగతి నుంచి 6, 7, 8, 9, 10 ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఓన్లీ గర్ల్స్.